అధికారంలో రావాలని స్పష్టమైన లక్ష్యం పెట్టుకుంది. ఆ 370 స్థానాల్లో మన రాజంపేట మీరు పెడతారా లేదా అనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏకి 400 స్థానాలు గెలిచాలని ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకుంది. శాశ్వతంగా ఉన్న సమస్యలు మోడీ గారు తీరుస్తూ వచ్చారు. ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ పార్లమెంట్ లో 1996 నుంచి పెండింగ్ ఉన్న మహిళా బిల్లును పాస్ చేసి మహిళా రిజర్వేషన్ తీసుకొని వచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని అనేది స్పష్టంగా తెలియజేస్తున్నా. వచ్చే ఎలక్షన్స్ లో 33% 2029కి ఎమ్మెల్యేలు 33% పార్లమెంట్ సభ్యులు మహిళలు ఉండబోతున్నారు అంటే అది కేవలం బీజేపీ యొక్క ఘనత అనేది స్పష్టంగా పెట్టింది. అందుకనే ఓటేశారు వాళ్ళు. ఇది చాలా మన దేశాన్ని ముందరకు తీసుకుపోయే విధంగా ఉంటుందనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. 500 సంవత్సరాల నుంచి నలుగుతున్న అంశాన్ని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు 2 ఎకరాల 77 సెంట్లు రామ జన్మభూమి అక్కడ కట్టేదానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక మంచి రామ మందిరం ఆడ రావడం జరిగింది. మీరందరూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. మామూలుగా ల్యాండ్ డిస్ప్యూట్ అంటే టైటిల్ డీడ్ అంటారు. టైటిల్ డీడ్ లో ఇద్దరు పోరాటం చేసేటప్పుడు ఈ భూమి నాదని వారికన్నా చెందాలి, వీరికన్నా చెందాలి, లేకపోతే సగంలో ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకొని రామ జన్మభూమికి 2 ఎకరాల 77 సెంట్లు ఇస్తూ ఏదైతే డిస్ప్యూట్ ఉందో మసీదు కూడా 5 ఎకరాలు వారికి అవసరం ఎక్కడ కావాలో వారికి ఇవ్వడం జరిగింది. ఆ మసీదు కూడా ప్లాన్స్ అన్ని అప్రూవ్ అయినాయి. మైనారిటీస్ కూడా అక్కడ మసీదు కట్టుకునే దానికి 5 ఎకరాలు బ్రహ్మాండమైన మసీదు వాళ్ళ ప్లాన్స్ కూడా అప్రూవ్ చేసి తీసేయడం జరిగింది. కోవిడ్ సమయంలో ఏ విధంగా ప్రజలను రక్షించడానికి 220 కోట్ల డోసెస్ ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న భారతదేశం 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 5వ స్థానానికి వచ్చాం. ఆర్థిక బలంలో 5వ స్థానానికి వచ్చాం. వచ్చే 5 ఏళ్లలో మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఒక భరోసా ఇచ్చాడు. భారతదేశాన్ని మూడో పెద్ద ప్రపంచ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దుతానని. ఖచ్చితంగా మోడీ గారు నేర్చుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టంగా. ఒక్క ఓటు వేరే వాళ్ళని మీరు మాట్లాడుకొని మీతో పాటు మీ కుటుంబంతో పాటు ఒక్క ఓటు మీరు ఈ పక్క ఏపిస్తే 4 లక్షల ఓట్లు అవుతాయి. ఆలోచన మీకు స్నేహితులు ఉంటారు, మిత్రులు జరిగింది. తెలుగుదేశం, జనసేన ఓటు బీజేపీ కార్యకర్తలు ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుందో వారికి ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓడిపోతుంది. ఈ 3 పార్టీలు చేయాల్సిన పని మనం అన్ని విభేదాలు దూరం పెట్టి ఎలక్షన్ లో ఐకమత్యంగా ఓటు వేయగలిగితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రతి నియోజకవర్గంలో కూడా చిత్తుగా ఓడిపోతుంది. ఈ 7 పార్లమెంట్ లో కూడా 7 అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులే గెలుస్తారనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. దెబ్బ బాగా తగులుతుంది. మనం గెలిపించేదానికి ఆ పిడికి బిగించాల్సిన అవసరం ఉన్నదని